వాటి మీద జిఎస్టీని గతంలో ఉన్నటువంటి 18% నుండి 5% తగ్గించడం. అదేవిధంగా ఏదైతే ఆరోగ్య సంరక్షణ విషయం ఉన్నదో, ఆరోగ్య బీమా కానీ వ్యక్తిగత బీమా కానీ ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఇష్యూలు ఉన్నాయో వీటిని గతంలో 18% ఉంటే ఈసారి దాదాపు 0%, అంటే పూర్తిగా ఎత్తివేయడం జరిగింది ఆరోగ్య సంరక్షణ రంగం. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పేరుతో పెద్ద ఎత్తున ఈ దేశంలో ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఆరోగ్య సంరక్షణపై మరింత దృష్టి కేంద్రీకరించి దాని మీద జిఎస్టీని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. అదేవిధంగా విద్యా విషయంలో విద్యార్థులకు అవసరమైనటువంటి బుక్స్ కానీ, నోట్బుక్స్ కానీ, లేకపోతే పెన్స్ కానీ ఏదైతే విద్యార్థులు రెగ్యులర్గా ఉపయోగించేటువంటి ఐటమ్స్ ఉన్నాయో వాటన్నింటి మీద కూడా జిఎస్టీ గతంలో 12% ఉండేది, ఇప్పుడు దాన్ని 0% తీసుకురావడం జరిగింది. ఈ విధంగా కొన్ని స్లాబులు తగ్గించడమే కాకుండా కొన్ని వాటి మీద జిఎస్టీని పూర్తిగా ఎత్తేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.